నెహెమ్యా, ఎజ్రా అని మరొకసారి తీసుకొస్తున్నాను. నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు రెండో టెంపుల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో తెలుసా? 78 years. 78 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. 78 సంవత్సరాలు మందిరాన్ని కట్టారు వాళ్ళు. 78 సంవత్సరాలు కట్టారు. ఇప్పుడు చూడండి, 1948 నుంచి ఇప్పుడు 2026 మరి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఇయర్స్ వస్తుంది. 70 to 80 years స్పాన్ వస్తుంది. స్పాన్ వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం వచ్చింది. 2025 అక్టోబర్ 7వ తారీఖు నుంచి యుద్ధం బయలుదేరింది. బయలుదేరిన తర్వాత ఇరాన్ ప్రత్యక్షంగా ఇరాన్ పక్షాన చాలా దేశాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేస్తున్నారు కదా. ఈ యుద్ధంలో ఏమవుతుందంటే కొన్ని రోజులకి యుద్ధం ఏమవుతుంది? సమసిపోతుంది. శాంతి చర్చలు జరుగుతాయి. ఇరాన్ వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంతో నష్టం కలుగుతున్నప్పుడు కూడా యుద్ధం అని ఆపబడిన తర్వాత ఇప్పుడు ఇస్రాయెల్ ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటి తెలుసా? ఇస్రాయెల్ దేశంలో 3వ మందిరాన్ని కట్టాలని. 3వ మందిరం కట్టాలి. ఎగ్జాక్ట్లీ 78 years అయిన తర్వాత ఇస్రాయెల్ బబులోన్ చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత 78 సంవత్సరాలకి దేవుని మందిరాన్ని కట్టారు. ఇప్పుడు ఇస్రాయల్కి ఇండిపెండెన్స్ 1948 వచ్చింది. 1940 నుంచి 2026 ఈ యొక్క ఇయర్స్కి వస్తే అది కూడా 75, 78, 80 సంవత్సరాలు అయితే ఇప్పుడు మరలా మందిరం కట్టబోతున్నారు. ఎవరి సమక్షంలో తెలుసండి? బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆ యొక్క టెంపుల్ మౌంట్కి సంబంధించినటువంటి అధికారుల ద్వారా మందిరం కట్టబోతా ఉంది. ఆ మందిరం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాలు కట్టరు, నిజంగా లేకపోతే 10ల సంఖ్యలో సంవత్సరాలు కట్టరు, కానీ విదిన్ డేస్లో ఆ మందిరాన్ని కట్టేస్తారు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఈ రోజున మనకి ఫ్లైఓవర్స్ ఎలా వేస్తున్నారండి? ఆ కాంక్రీట్ అన్నీ తీసుకొచ్చేస్తున్నారా? ఎక్కడో తయారు చేసి తీసుకొస్తారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? ఫిక్స్ చేసేస్తారు. సో దేవుని మందిరం కూడా అలా ఫిక్స్ చేసేటువంటి ప్లానింగ్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏముందో తెలుసండి? అల్ అక్సా అనేటువంటి మసీద్ ఉంది. దాని మీద చేతులు వేస్తే చాలు యుద్ధానికి అంతటి కారణం అదే. వాళ్ళు ఎక్కడ టెంపుల్ కడతారో అనేటువంటి ఉద్దేశంతో ఇన్సెక్యూరిటీతో చేస్తున్న యుద్ధాలు ఇవి ఆ ప్రాంతం కొరకు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఎక్కడైతే దేవుడు వారికి వాగ్దానం చేశాడో, ఎక్కడైతే దేవాదేవుడు ఈ మందిరం ఉండాలని చెప్పాడో, ఎక్కడైతే దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోను మందిరం కట్టారో ఆ మందిర స్థలంలోనే మళ్ళీ సెకండ్ టెంపుల్ కట్టబడింది. కానీ టైటస్ వచ్చిన టైంలో మనం జాతకాలు చేస్తే టైటస్ వచ్చినటువంటి టైంలో ఆ మందిరం మళ్ళీ కూలగొట్టబడి మొత్తం మందిరాన్నంతా కూలగొట్టేస్తే ఇప్పటికి ఆ మందిరం యొక్క వెస్ట్రన్ వాల్ మాత్రమే మిగిలి ఉంది. ఏ వాల్ మాత్రమే మిగిలి ఉంది? వెస్ట్రన్ వాల్. ఆ వెస్ట్రన్ వాల్ దాన్నే ఏడుపులు గోడ అంటారు. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఈ గోడను చూసారా? ఇది దేవుని మందిరం అయితే ఆ గోడ చూస్తున్నారా మీరు? ఆ గోడ మాత్రమే మిగిలి ఉంది. ఆనాడు ఎజ్రా నెహెమ్యాలు కట్టినటువంటి గోడ మాత్రమే మిగిలింటే ఇప్పుడు ఆ గోడ దగ్గరికి వెళ్ళి పూజ దేవుని ఆరాధన చేస్తారు వాళ్ళు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి దేవా ఎప్పుడయ్యా మాకు 3వ మందిరం వస్తుంది, ఎప్పుడయ్యా నీ మందిలో స్వతంత్రంగా మిమ్మల్ని ఆరాధించగలుగుతామని చెప్పి అక్కడికి వెళ్ళి యూదులందరూ ఏం చేస్తారంటే దేవుని ఆరాధన చేస్తారు. వాళ్ళు ప్రార్థన వినపాలన్నీ కూడా పేపర్లో రాసి లోపల కూర్చుతారు. అక్కడ మీరు ఎవరైనా సరే ఇజ్రాయెల్ టూర్ వెళ్తే కనుక మీకు కూడా లోపలికి ఎవరు పడితే ఎలా పడితే అక్కడ వెళ్ళిపోవడానికి వీల్లేదు. పైన టోపీ ఇస్తారు మనకి, టోపీ పెట్టుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు తీసేయాలి. లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటారు. చాలామంది ఆ గోడకి ఎలా ఆనుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ఎప్పుడు మాకు ఆ వైభవం వస్తుందని. దేవుడు ఆ ప్రార్థన విని 3వ టెంపుల్ అనేది కట్టబడుతుంది వెరీ సూన్. నేను మాట చెప్పానండి, 3వ టెంపుల్ కట్టబడిన తర్వాత ఆనాడు ఎజ్రా నెహెమ్యాలు కట్టిన తర్వాత ఎవరు వచ్చారు ఆ టెంపుల్లోకి? మీరు మళ్ళా మర్చిపోయారు ఆ వ్యక్తి పేరుని. ఎవరు వచ్చి మందిరాన్ని అంతా పాడు చేశాడు? అమ్మ చివరోళ్ళు చెప్పండి, ఎవరు వచ్చి మందిరాన్ని అంతా పాడు చేశారు? నెబుకద్నెజరు కాదు, యాంతియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ మందిరాన్ని అంతా పాడు చేశాడే, యూదులందరినీ కూడా చంపాడు కదా. ఆ మందిరం కట్టబడిన తర్వాత యాంతియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వాడు మరలా వస్తాడు. వాడి పేరే యాంటీ క్రైస్ట్, వాడి పేరే క్రీస్తు విరోధి. ఇది జరగబోతున్న సత్యం. రిపీట్ అవుతుందని అంతా కూడా మరలా రిపీట్ అవుతుంది. ప్రసంగి చెప్పిన మాటలు రిపీట్ అవుతున్నాయి. మరలా ఈ లోకంలో ఏది జరిగినా సరే మరలా రిపీట్ అవుతుంది. అక్కడ చదివినట్టు లేకుండా మనం మెయిన్ది మునుపు ఉండినదే ఉండబోన్నది, ముందు జరిగినదే జరగబోచున్నది అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తున్నాము. మళ్ళీ ఆ యొక్క నాశన పుత్రుడు ఎవరో, అది పేరేంటి? నాశన పుత్రుడు, పాప పురుషుడు. చదవండి ఒకసారి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇప్పుడు చెప్పండి, ఆ దినం అంటే ఏంటి చెప్పండి? ఆ దినం అంటే రాకడ దినం, యేసు ప్రభు దినం, ఆ మహాదినం అన్నాడు దాన్ని. ఆ దినం ఎప్పుడు వస్తుందట? మీకు అంతా అర్థమవుతుందండి? నేను చాలా ప్రయాసపడి చెప్తున్నాను మీకు.
ఆ పేరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు మీరు. చెప్పండి. నాశనపుత్రుడు ఎప్పుడు వస్తాడట? నాశనపుత్రుడు వచ్చి అతడు బయలుపరచబడిన తర్వాత ఆ దినం వస్తుంది అన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒకసారి టైం లైన్ అంతా ఒకసారి చూడండి. పాత నిబంధనలు జరిగినటువంటి ప్రతి అంశము కూడా కొత్త నిబంధనలు నెరవేర్చబడతా ఉంది. ప్రస్తుతం నెరవేర్చబడుతుంది. హామాను అప్పుడు చనిపోయిన తర్వాత పూరీం పండుగ ఏ విధంగా ఆచరించారో ఈ రోజున ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్లీ ఇజ్రాయెల్ దేశంలో ఏ పండుగ జరిగింది? పూరీం పండుగ జరిగితే ఆ తర్వాత సంవత్సరాలు కూడా చూడండి. ఇశ్రాయేలుకి విడుదల వచ్చిన తర్వాత, సో బబులోన్ చెరలోంచి ఇశ్రాయేల్ బయటకు వచ్చిన తర్వాత ఎజ్రా నెహెమ్యా ద్వారా మందిరం కట్టబడితే కరెక్ట్గా ఆ సంవత్సరం అయితే 78 years అయితే, ఇప్పుడు కూడా యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాను. యుద్ధం తర్వాత శాంతి చర్చలు జరుగుతాయి. అంతా ప్రపంచంతో కామ్ అయిపోద్ది. కామ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మందిరాన్ని కడతారు. ఎవరో యూదులు మందిరాన్ని కడతారు. మందిరంలో కట్టి ప్రతి విధమైన నైవేద్య బలులు సమర్పణ జరుగుతూ ఉంటుంది. దానికి ముందుగా ఆ మందిరం కట్టబడే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మందిరాన్ని పవిత్రపరచడం కొరకు ఆ మందిరం కట్టే ముందు వారు దేవునికి ఒక యాగం చేస్తారు. ఆ యాగం దేవునితో చేస్తారంటే రెడ్ హైఫర్స్తో చేస్తారు. అంటే ఎర్రని పేలు తీసుకొస్తారు. ఎర్రని పేలు తీసుకొచ్చి చెయ్యాలి. వాస్తవానికి ఆ బలి ఏదైతే ఉందో, ఎర్రని పేలు ఎక్కడ దొరుకుతున్నాయా? ఆ ఎర్రని పేలుకి ఒక మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ఒక్క తెల్ల వెంట్రుకు కానీ నల్ల వెంట్రుకు కానీ ఉండకూడదు. ఆ పేయికి ఆ యొక్క ఎర్రని మొత్తం కంప్లీట్గా ఎర్రని పేయి ఉండాలి. సుమారుగా 2000 సంవత్సరాలు ఎతుకుతున్నారు ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. కానీ దొరకలేదండి. ఎక్కడ ఎర్ర పేలు దొరకట్లా. ఉంటున్నాయి కొన్ని, కానీ ఎక్కడో చోట వైట్ హెయిర్ ఉంటుంది, ఎక్కడో చోట వేరే హెయిర్ ఉంటుంది. ఎర్రని పేరులో మచ్చ కానీ కంప్లీట్ రెడ్ హైఫర్ అయ్యి ఉండాలి. రీసెంట్గా అమెరికా దేశంలో టెక్సాస్ అనే రాష్ట్రంలో 6 ఎర్రని పేలు దొరికినాయండి. 6 ఎర్రని పేలు మొత్తం దాన్ని ఫ్లైట్ వేసి తీసుకొచ్చేసారు. ఎవరు? అమెరికాలకు వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ల మీద తీసుకొచ్చారు. చూపించండి నాన్న ఫొటోస్ కొన్ని. రెడ్ హైఫర్స్ తీసుకొచ్చి రెడీగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఈ స్క్రీన్ మీద వేయండి. రెడ్ హైఫర్స్ మీరు చూస్తున్నారా? చూడండి ఎలా చూస్తున్నాడు ఆయన. ఒక రబ్బీ ఎలా చూస్తున్నాడు చూడండి. యోధా రబ్బీ ఆ ఎర్రన్ పేల్ ఏమన్నా తెల్ల వెంట్రుకలు ఏమన్నా ఉన్నాయా భూతత్వం పెట్టుకుని చూస్తున్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ఎర్రని పేర్లో ఒక తెల్ల వెంట్రుక కూడా లేదు. సెలెక్ట్ చేసి తీసుకొచ్చేసారు. ఇప్పుడు 3వ మందిరం కట్టే ముందు ఎర్రని పేలు ఏం చేస్తారు? వధించి దానితో దేవునికి దహన బలి అర్పించి ఇప్పుడు 3వ మందిరం కడతారు. కట్టిన తర్వాత జరిగేటువంటి సందర్భం ఏంటి తెలుసా? కట్టిన తర్వాత నాశన పుత్రుడు బయలుపరచబడతాడు. వరల్డ్ డిక్టేటర్ అనేవాడు ప్రపంచానికి వస్తాడు. ఒక్కడే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. వారందరికీ కూడా వాడి చేతుల మీదుగా ఒక ముద్ర ఇస్తాడు. అదే మార్క్ ఆఫ్ ద బీస్ట్ అన్నారు. ప్రకటన 13వ అధ్యాయంలో ఆ విషయాన్ని చదువుతాం. అదే 666 ముద్ర. ప్రతి వాడు కూడా, ప్రతి ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా నుదుటి మీద నైన్ను కుడి చేతి బొట్టన వేళ ఆ ముద్ర వేయించుకోవాలి. అదే దానికి ఏంటో తెలుసు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా RFID అనేటువంటి ఒక ముద్ర వచ్చింది. RFID అనేటువంటి ఒక చిప్ వచ్చింది, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న, మీరు చూస్తున్నారు ఇదే ఒక చిన్న ముద్ర అండి, చిన్న బియ్యపు గింజ ఆకారంలో ఉంటుంది ఆ చిప్. అది మీరు ఫోన్లో వేసుకుంటున్నారు ఆ చిప్పు. ఇప్పుడు ఫోన్లోనే ఎక్కడో కాదు, ఇప్పుడు మీ శరీరంలోనే చిప్ వస్తుంది. అది నుదుటి మీద కావచ్చు, లేకపోతే కుడి చేతి బొట్టన వేలు కావచ్చు. ఆ ముద్ర ఉన్నటువంటి వాడే క్రయ విక్రయాలు చేయడానికి అర్హత సాధిస్తాడు. ఆ ముద్రే 666 ముద్ర. ఎవరి ద్వారా వస్తుందో తెలుసండి? ఆ నాశన పుత్రుడు, వాడే యాంటీక్రైస్ట్ ద్వారా ఆ ముద్ర వస్తుంది. వాడు వచ్చి ఏం చేస్తాడు? ప్రపంచాన్నంతా నమ్మగలుగుతాడు. ఆమె పీస్ గివర్, నేను మెస్సయ్య. యూదులు కూడా ఆ వ్యక్తిని నమ్మేస్తారు. ఈ వ్యక్తే మా మెస్సయ్య. ఎంతో కాలం నుంచి ప్రవచనాలన్నీ కూడా ఆ యేసులో నెరవేర్చబడలేదు, ఈయన నెరవేర్చబడి చెప్పి అందరూ, యూదులందరూ కూడా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మెళ్ళ మీద ఎక్కించుకుంటారు. మందిరంలో కూర్చోబెట్టి ఆయన పూజిస్తున్న టైంలో జరిగేటువంటిది ఏం తెలుసా? ఒక్కసారిగా ఆ నాశన పుత్రుడు వాడు భయంకరత్వాన్ని చూపిస్తాడట. దేవుని లేఖనం ఉంది, వాడు భయంకరత్వాన్ని చూపించి ఆ యొక్క మందిరంలోనే యూదుల్ని ఏం చేస్తాడు? ఏ విధంగా అంతియోకస్ ఎపిఫానస్ ఏ విధంగా చేశాడో ఈ నాశన పుత్రుడు యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి కూడా వాడు సంఘంలో చేరి దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. నాశనకరమైన హే వస్తువును దేవాలయంలోకి తీసుకొస్తాడు. నాశనకరమైన హే వస్తువు, దాన్నే మనం అన్నాము అబామినేషన్ ఆఫ్ డెజొలేషన్ అన్నాం కదా, దాన్ని తీసుకొస్తాడు. అంటే ఎప్పుడు కూడా యూదులు చేయనటువంటి కార్యాలు, అసలు వారు నిష్ఠత ఉండేటువంటి వారు అటువంటి ప్రాంతాల్లో నిషిద్ధమైన వస్తువును తీసుకొస్తారు. అసలు వాస్తవానికి యూదులకి పంది అంటే చాలా అసహించుకుంటారండి. పందిని మాత్రం ఎక్కడ కూడా అపవిత్రమైన జంతువుగా భావిస్తారు పందిని. అలాంటి యాంటీక్రైస్ట్ అట వాడు చేసినటువంటి అబామినేషన్ ఆఫ్ డెజొలేషన్లో ఒక పని ఏంటంటే పంది కొవ్వుని తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద పెడతాడట. యూదులు వెంటనే వారు చాలా సెంటిమెంటల్ పీపుల్ కాబట్టి
దేవుని మందిరం బలిపీఠం మీద పందికొవ్వు పెడుతున్నాడు ఏంటి, పంది మాంసాన్ని పెడుతున్నాడు ఏంటి, ఇవి నిజంగానే మెస్సయ్య, నాకు మెస్సయ్యలాగా అనిపించట్లేదు అనేటప్పటికీ వాడి యొక్క నిజ రూపాన్ని బయట పెడతాడు. వాడే క్రీస్తు విరోధి రాబోతున్నాడు, క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఇవన్నీ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాలు, ఆల్రెడీ ముందే జరిగిపోయినాయి. దానియేలు ఎప్పుడో ప్రవచించాడు. ఆ యాంతియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వ్యక్తి ఆ సింగిల్ కొమ్ము అంటే, సింగిల్ కొమ్ము అంటే అర్థం ఏంటి, ఏకరాజ్యం, ఒక్కడే పరిపాలన. మీకు తెలుసండి, ప్రపంచం అంతా కూడా ఇన్ని పార్టీలు ఉండబోట్లేదు, ప్రపంచంలో ఇన్ని రాజ్యాలు ఉండబోట్లేదు, అన్ని రాజ్యాలు ఏకరాజ్యం కాబోతున్నాయి. ఇప్పుడు బ్రిక్ దేశాలు అంటున్నారే, బ్రిక్ దేశాల్లో చాలా దేశాలు ఒకటైపోతున్నాయి, అన్ని దేశాలు ఒకటిగా మార్చబడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశానికి ఒక కరెన్సీ ఉండబోట్లేదు, ఒకే కరెన్సీ రాబోతోంది. దాన్ని బ్రిక్ కరెన్సీ అంటారు. ఇంకా చాలా రకరకాల కరెన్సీలు మనకు వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకే కరెన్సీ ఏలుబడిలోకి రాబోతుంది, ఒకే పరిపాలకుడు, ప్రపంచవ్యాప్తంగా ఒకే మార్కెట్ రాబోతోంది. ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనగా ఉన్నాయి. ఆ యొక్క నాశన పుత్రుడు, ఇంక మాట చెప్పాలంటే క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇవి జరగబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు మత్తయి 4:4 చెప్పినటువంటి ప్రతి లేఖన భాగం నెరవేర్చబడతా ఉంది. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం నుంచి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, ప్రజల్లో ప్రేమ చల్లారిపోద్ది, అక్రమ విస్తరణ చేత ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమలు ఉన్నాయి ఈ రోజున. ఒక్కసారి ఆలోచించి, ప్రపంచాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. భార్యాభర్తలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, మరి అర్ధరాత్రి ఏమైందో వాడికి తెలియదు. అర్ధరాత్రి 3-2 అయ్యేటప్పటికి భార్యని భయంకరమైన రీతిలో పొడి చంపేశాడండి. ప్రెగ్నెన్సీ అని చూడకుండా కూడా చంపేశాడు. మనం చూస్తున్నాం. వైష్ణవి అనేటువంటి అమ్మాయిని ఏమండి భయంకరుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వెంటబడి పెళ్లి చేసుకున్నాడట. మరి ఏమైందో తెలియదు, సొంత భార్యని కత్తితో పొడి చంపేసి ఆ భార్య పక్కనే కాసేపు పడుకుని ఉదయాన్నే వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి నేనే చంపేసి నా భార్యని అరెస్ట్ చేయండి అన్నాడట. ప్రేమ ఏమైపోతుంది? నిజంగా ఆ అమ్మాయిని సంపాదించుకోవడం కొరకు విషం తాగేసాడట. అంటే అంత ప్రేమను నటించిన ఆ వ్యక్తి ప్రేమ ఏమైపోయింది? అక్రమం ఎప్పుడైతే విస్తరించేది ప్రేమ చల్లారిపోద్ది. ఇవి కాదా? మీరు ఒకసారి ప్రపంచం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన రాకడ సూచన నెరవేర్చబడట్లేదా? బైబిల్ ఈరోజు నెరవేర్చబడట్లేదా? మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఆ సింగిల్ కొమ్ము అంటే ఆ యొక్క కొమ్ము ఏంటది? అదేంటి? లిటిల్ హార్న్. లిటిల్ హార్న్ అటువంటిది యాంతియోకస్ ఎపిఫానస్. అయితే ఆ యాంతియోకస్ ఎపిఫానస్ లాంటి వాడు మరలా రాబోతున్నాడు ఈ ప్రపంచానికి. వాడే క్రీస్తు విరోధి.